ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని పూర్తి చేశారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. వెలుగొండ ప్రాజెక్టుకు నాడు తండ్రి వైఎస్ఆర్ శంకుస్థాపన చేయగా నేడు కొడుగ్గా సీఎం హోదాలో వైఎస్ జగన్ ప్రారంభోత్సవం చేశారు. ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాలో దుర్భిక్ష ప్రాంతాల ప్రజలు దశాబ్దాల కళ వెలుగొండ ప్రాజెక్టును సీఎం సాకారం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వెలుగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమల సాగర్కు కృష్ణా జలాలను తరలించేందుకు వీలుగా మొదటి టన్నెల్ను 2021 జనవరి 13 నాటికి పూర్తి చేయించిన సీఎం జగన్ రెండో టన్నెల్ తవ్వకం పనులను ఈ ఏడాది జనవరి 21 నాటికి పూర్తి చేయించి వెలుగొండ ప్రాజెక్టును సీఎం జాతికి అంకితం చేశారు. ఉరుకులు పరుగులు తీస్తూ టన్నెల్ పూర్తి చేసే కార్యక్రమంలో యుద్ధ ప్రాతిపదికన అడుగులు పడితే 2014 నుంచి 19 వరకు చూస్తే కేవలం 6.6 కిలోమీటర్లు మాత్రమే టన్నుల వర్క్స్ జరిగాయి. ఆ తర్వాత మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మళ్ళీ ఈరోజు దాదాపుగా మిగిలిపోయి ఉన్న 11 కిలోమీటర్ల టనల్ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఈరోజు జాతికి అంకితం చేసి ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ప్రకాశం జిల్లాలో విస్తరించిన నల్లమల పర్వత శ్రేణులకు సమాంతరంగా వెలుపల ఉన్న కొండలను వెలుగొండలు అంటారు. వెలుగొండ శ్రేణుల్లో సుంకేసుల, కాకర్ల, గొట్టిపడి వద్ద కొండల మధ్య ఖాళీ ప్రదేశాల గ్యాప్ను కలుపుతూ 373.5 మీటర్ల పొడవు, 63.65 మీటర్ల ఎత్తు, సుంకేశ్వర్ డ్యాంతో 587 మీటర్ల పొడవు, 85.9 మీటర్ల ఎత్తు, గొట్టిపడే డ్యాంతో 356 మీటర్ల పొడవు, 57 మీటర్ల ఎత్తు, కాకర్ల డ్యాం వంటి 3 డ్యాములు నిర్మించారు. నల్లమల పర్వత శ్రేణులు వెలుగొండ కొండల మధ్య 62.40 చదరపు కిలోమీటర్ ప్రదేశంలో 53.85 టీఎంసీల నీరు నిల్వ సామర్థ్యంతో నల్లమల సాగర్కు సహసిద్ధంగా రూపుదిద్దుకుంది. 2019లో వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గత 58 నెలల పాలనలో దాదాపు 2 ఏళ్లు కరోనా వల్ల పనులు చేయలేని పరిస్థితి. అయినా సరే మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కిలోమీటర్ల పనులను 2019 నవంబర్లో ప్రారంభించి 2021 జనవరి 13 నాటికి పూర్తి చేయించారు. 2014-19 మధ్య టీడీపీ సర్కార్ హయాంలో మొదటి సొరంగంలో రోజుకు సగటున 2.41 కిలోమీటర్ల మేర తవ్వితే వైసీపీ ప్రభుత్వం హయాంలో రోజుకు సగటున 4.12 మీటర్ల మేర తవ్వడం గమనార్హం. అలాగే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి సొరంగం ద్వారా నల్లమల సాగర్కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులను అదే ఏడాది పూర్తి చేయించారు. మహానేత వైఎస్ఆర్ శంకుస్థాపన చేసిన వెలుగొండ ప్రాజెక్టును ఆయన కొడుకు పూర్తి చేయించడం గర్వంగా ఉందని సీఎం జగన్ అన్నారు. 20 ఏళ్ల కళ నెరవేరిందని, ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని అన్నారు. 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం లభించిందని అన్నారు. ఆయన శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా 2 టనళ్లను కూడా, ఒక్కొక్క టనల్లు దాదాపుగా 18 కిలోమీటర్లు పైచిలుకు ఉన్న ఈ టనళ్లను 2 టనళ్లను ఆయన కొడుకే పూర్తి చేయడం, ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమంతటా మంచి జరిగే ప్రాజెక్ట్ అవుతుందని తెలిసి కూడా ఈ టన్నెల్ పూర్తి చేయడంలో గత ప్రభుత్వం నత్తనడక పనులు చేసిందని జగన్ ఆరోపించారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల్లోని 4.47 లక్షల ఎకరాల్లో సాగునీటి సరఫరాకు మార్గం సుగమం అవుతుందన్నారు. ఆ జిల్లాలోని 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు చెక్కు పెట్టింది సీఎం జగన్ ప్రభుత్వం. ఇదో ఇంజనీరింగ్ అద్భుతమని సాగునీటి రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. నల్లమల సాగర్ పనులను మహానేత వైఎస్ఆర్ పూర్తి చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కొల్లం వాగు ద్వారా రోజుకు 11,583 క్యూసెక్కుల నీటిని తరలించేలా కొల్లం వాగు కుడివైపునున్న కొండను తొలగించి 2 సొరంగాలు తవ్వి ఫీడర్ ఛానల్ ద్వారా నల్లమల సాగర్కు కృష్ణా జలాలను తరలిస్తారు. వెలుగొండ ప్రాజెక్టులో 18.8 కిలోమీటర్ల పొడవును తవ్విన 2 సొరంగాలు ఆసియా ఖండంలోనే అతిపెద్ద నీటిపారుదల సొరంగాలు కావడం గమనార్హం. మీ అందరితో కూడా ఒకటే కోరుతా ఉన్నా, మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే కొలమానంగా తీసుకోండి.